జనకుడు దూతల ద్వారా దశరథుని ఆహ్వానించుట. దూత అవధపుర పటబహుజాయి అనహి నృప దశరథి బులాయి ముదిత రావు కహి బలేహి కృపాల పటయే దూత బోలి తేహి కాల బహురీ మహజన సకల బులాయే ఆయే సభ నహి సాదర శరణాయే హట బాట మందిర సురభాస నగర సవారహు చారిహు పాస హర్షి చలే నిజ నిజ గృహ ఆయే పుని పరిచారక बोली पटाए रचहु विचित्र बितान बनाए सिरधरी वचन चले सचुपाई पटये बोली गुनी तिन्हा नाना जे बितान विधि कुशल सुजाना बिदही बंदी तिन्ह कीन्ह आरंभ బిరచే కనక కదిలి కేకంబ. శతానందుల వారు జనక మహారాజుతో ఈ విధముగా పలికిరి. దశరథ మహారాజును ఆహ్వానించి ఇక్కడికి తీసుకుని వచ్చుటకై అయోధ్యకు దూతలను పంపుము. అందులకు జనక మహారాజు ప్రసన్నుడై ఓ కృపాలు చాలా మంచిది అని పలికి వెంటనే దూతలను అయోధ్యకు పంపెను. తర్వాత ఆహ్వానితులైన పుర ప్రముఖులు వచ్చి సాదరముగా మహారాజునకు నమస్కరించిరి. అంగడులు, వీధులు, భవనములు, దేవాలయములు, నగరం యొక్క నలువైపులను అలంకరింపుడు అని వారిని ఆజ్ఞాపించెను. వారు సంతోషంతో తమ గృహములకు వెళ్ళిపోయిరి. తన సేవకులను పిలిచి అతడు ఒక మనోహర మండపమును అత్యద్భుతముగా నిర్మింపజేసి అలంకరింపుడు అని ఆజ్ఞాపించెను. వారు నమ్రతతో ఆయన ఆజ్ఞను అవదలదాల్చిరి. వారు మండప నిర్మాణ శిల్పులను పిలిపించిరి. ఆ శిల్పులు బ్రహ్మదేవుని పూజించి తమ పనులను ప్రారంభించిరి. మొదట బంగారు అరటి స్తంభములను సిద్ధపరిచిరి. హరితమనిహ కేపత్ర ఫల పదుమరాగ కే పూల రచనాదేకి విచిత్రాతి మను బిరంచికర బూల పచ్చలు పొదిగిన పండ్లు ఆకులతో పద్మరాగ ఖచ్చితమైన పూలతో ఆ మండపము శోభిల్లుచుండెను. దాని రచనా వైచిత్రిని గాంచి విరంచియు చకితుడాయను. వేణు హరిత మణిమయ సభకీన్హే సరళ సబరబ परही नहीं चीन है कनक कलित अही बेली बनाए लक नहीं परई सपर न सुहाई तेही के रचिपचि बंधन बनाए बच बच मुकुता दाम सुहाए मानिक मरकता कुलिस पिरोजा चीरी कोरी पची रचे सरोजा किये भृंग बहु रंग विहंग गुंजहि कूचहि पवन प्रसंग सुर प्रतिमा खंबव घड़िखाड़ी मंगल द्रव्य लिये सब ठाड़ी चौके बाति अनेक पुराये सिंधुर मुनिमय సహజ సుహాయి ముడుగుల సాధారణమైన వెదురులు పచ్చలతోడనే సిద్ధపరచబడినవి. వాటిని చూసిన వారు అవి నిజముగా వెదురులే అని అందరూ తలంచుచుండిరి. బంగారు తీగలతో కూడి ఉన్న తమలపాకులను చూసి అవి నిజమైన తమలపాకులని భ్రమపడుచుండిరి. ఈ లతలను ఒకదానితో మరి ఒక దానిని పైన వైచి మరకతములను పచ్చలను వజ్రములను చీల్చి వేర్వేరు ఆకారములలో కోసి ఎరుపు ఆకుపచ్చ తెలుపు పసుపు రంగుల కమలములను సిద్ధపరిచిరి. వాటిపై తుమ్మెదలను వేర్వేరు పక్షులను కూడా చెక్కిరి. గాలికి కదిలినప్పుడు అవి జంఖారములను కిలకిలా రావములను చేయుచున్నవా అన్నట్లుండెను. ప్రాంగణములందలి స్తంభములపై దేవతామూర్తులను శుభప్రదములైన వస్తువులతో చెక్కిరి. ముంగిళ్లలో అనేక రీతుల చదరపు ముగ్గులను వేసి వాటి మధ్య గజముత్యములను వరిచిరి. సౌరభ పల్లవ సుభగసుటి కియ నీలమని కోరి హేమబౌర మరకత గవరి లసత పాటమయడోరి. వారు అద్భుతమైన మామిడాకులను మణులతో బంగారు పచ్చలు పొదిగిన మామిడి పువ్వులను పట్టు దారములతో వేలాడునట్లు అమర్చిరి. రచే రుచిర బర బిందని వారే మనహు మనోభవ కందసవారే మంగళ కలస అనేక బనాయే ధ్వజ పతాక పట చమర సుహాయే దీప మనోహర మణిమయ నానా జాయిన భరణి విచిత్ర బితాన కేహి మండప దులిహిన బైదేహి సోభరణై అసిమతి కవి కేహి దూలహో రామరూప గుణసాగర శోభితానోతిహు లోకభుజాగర జనక భవన కై శోభా చేసి గృహ గృహ ప్రతిపుర దేకియా తైసి జేహి తరహుతి తేహి సమయ నిహారి తేహి లఘు లగహి భువన దశచారి జో సంపద నీచ గృహ సోహ సో విలోకి సుర నాయక మోహ
అందమైన ద్వార తోరణములను మన్మధుడే నిర్మించినాడా అన్నట్లు ఏర్పరిచిరి. అందు మంగళ కలశములు, సుందర ధ్వజ పతాకములు, మనోజ్ఞములైన తెరలు, చూడముచ్చట గల్పు చామరములు అలంకరింపబడినవి. మణి ఖచ్చితములైన పెక్కు దీపములతో దేదీప్యమానముగానున్న ఆ మండప వైభవము వర్ణనాతీతము. జగన్మోహన కారకులైన సీతారాములు సర్వాలంకారములతో నవ వధూవరులై కూర్చున్నటకు నిర్మింపబడుతున్న మండప శోభలను ఎవరునూ వర్ణింపజాలరు. అది ముల్లోకములను మురిపింపజేయునదిగా ఉన్నది. జనక మహారాజు ప్రాసాదముల వలనే నగరములోని ఇతర హార్మ్యములను కూడా వివిధ అలంకారములతో మిరుమిట్లు గొలుపుచుండెను. రాజధాని యొక్క మిథిలా నగర శోభల ముందు 14 లోకముల శోభలు కూడా వెలవెలబోచుండెను. ఆ నగరములందలి సాధారణ పౌరుల గృహాలంకార వైభవములు ఇంద్రునకు అసూయను కలిగించుచుండెను. బసయే నగర జేహి లచ్చికరి కపట నారీబరబేషు తేహేపురకై శోభాకహత సకుచహి శారదశేషు. సాక్షాత్తు లక్ష్మీదేవియే మానవకాంత అయిన సీతగా అవతరించి నివసించు ఈ నగర శోభలను వర్ణించుటకు ఆ శారదాదేవికి గాని ఈ ఆదిశేషునకు గాని సాధ్యము కాకుండెను. పహుచే దూత రామపుర పావన హర్షే నగర బిలోకి సుహావన భూపద్వారా తినహరి కబరి జనాయే దశరథన్ రూపసుని లియే బొలాయే కరి ప్రణామో తిన్హా పాతే దీన్హే ముదిత మహీప ఆపుటలీన్హే భార్య విలోచన బాచత పాతే పులక గాత ఆయే భరీ చాతి రాము లకను వరకర భరచీటి రహి గయే కహతన కాటీ మీటి పునిధరి ధీర ప్రతీకా బాచి హర్షే సభా బాత సునీ సాచి కేలత రహేత సుదిపాయి ఆయే భరతు సహిత హితబాయి పూచత అతి సనేహ సకుచాయి తాత కహతే పాతి అయి. జనకుని దూతలు అయోధ్య పట్టణము చేరిరి. వారు ఆ నగర శోభలను గాంచి మిక్కిలి సంతసించిరి. రాజభవన ద్వారము గడ నిలిచి రాజునకు తమ రాకను తెలిపిరి. రాజు వారిని లోనికి రప్పించెను. వారు ప్రభువునకు నమస్కరించి ఆహ్వాన పత్రికను అందించిరి. రాజు ప్రసన్న చిత్తుడై స్వయముగా ఆ ఉత్తరమును అందుకొనెను. దానిని చదువునప్పుడు ఆయన నేత్రములు ఆనందాశ్రువులతో నిండెను. తనువు పులకరించెను. హృదయము సంతోషముతో నిండెను. కోశలపతి హృదయములో శ్రీరామ లక్ష్మణులుండిరి. చేతులలో శుభాహ్వాన పత్రిక ఉండెను. ప్రేమాధిక్యముతో దానిని చూచుచున్న ఆ దశరథుని కంఠము మోగబోయెను. చిన్నగా అతడు మనస్సును కుదుటపరుచుకొని ఉత్తరమును చదివి వినిపించెను. ఆ శుభవార్తలను విని సభాసదులు ఆనందము పట్టలేకపోయేరి. భరతుడు తన ప్రియ సోదరుడైన శత్రుఘ్నునితోడను ఇతర మిత్రులతోడను ఆడుకునుచుండెను. ఈ వార్త తెలియగానే పరిగెత్తుకుని వచ్చి ప్రేమతో సంకోచముతో, నాన్నగారు, ఈ ఉత్తరము ఎక్కడి నుండి వచ్చినది అని అడిగెను. కుశల ప్రాణప్రియ బంధుదోయి అహహే కహహు కేహీ దేశ సుని సనేహ సానే బచన బాచి బహురీ నరేశ. ప్రాణముల కంటే ప్రియమైన నా సోదరులు ఇద్దరును కుశలమా? వారు ఏ దేశములో ఉన్నారు తెలుపుడు. ఈ ప్రేమ పూరిత వచనములను విని రాజు ఆ ఉత్తరమును మరల చదివి వినిపించెను. సుని పాతి పులికే దోవు వ్రాత అధిక సనేహో సమాతనగాత ప్రీతి పునీత భరత ఖైదేకి సకల సభాసుకు లహేవు విశేషి తబన్ రూప దూత నికట బయటారే మధుర మనోహర వచన ఉచారే భయ్యా కహో కుశల దోవు బారే తుమ్హానీకే నిజ నయన నిహారే శ్యామల గౌర ధరేధనువాద భయ కిశోర కౌశిక ముని సాద పహిచానహు తుమ్హా కహు సుబావు ప్రేమ వివస పుని కహారావు జాదిన తే ముని గయేలవాయి తబతే ఆజు సాచి సుదిపాయి కహు విదేహ కవన విధి జానే సుని ప్రియ వచన దూత ముస్కానే. ఈ ఉత్తరములోని విషయములన్నింటినీ విని సోదరులు ఇరువురును పులకిత గాత్రులైరి. వారి ఆనందములకు అవధులు లేకుండెను. భరతుని పవిత్ర ప్రేమను తెలుసుకుని సదస్సులెల్లరూ ఆనంద పరవశులయ్యిరి. రాజు దూతలను తన యుద్ధ కూర్చుండబెట్టుకుని వారితో, మిత్రులారా, నా గారాల బిడ్డలు ఇద్దరును కుశలమా? వారిని మీరు స్వయముగా చూసి ఉంటిరా అని మృదు మధురముగా అడిగెను. వారు శ్యామల గౌర వర్ణులు, ధనుర్బాణములను ధరించి ఉన్నారు. కిశోరావస్థలలో ఉన్నవారు విశ్వామిత్రునితో పాటు ఉన్నారు. మీరు వారిని గుర్తించి ఉన్నచో వారిని
వారిని గూర్చి తెలుపుడు. ఇట్లా రాజు ప్రేమపూర్వకంగా పదే పదే వారిని అడిగెను. విశ్వామిత్రుడు వారిని తన వెంట తీసుకుని వెళ్లిన పిమ్మట, నేడే వారి క్షేమ సమాచారములు మాకు తెలిసినవి. జనకుడు వారిని ఎట్లు గుర్తించెను తెలుపుడు. దశరథుని ఈ ప్రియ వచనములు విని దూతలు దరహాసముతో ప్రేమపూర్వకంగా ఇట్లు పలికిరి. సునహో మహీపతి ముకటమని తుంహాసమ ధన్యన కోయి రాములకును జీన్హకే తనయ విశ్వ విభూషణదోవు. ఓ రాజకుల శిరోరత్నమా వినుడు. విశ్వముకే అలంకార ప్రాయులైన రామ లక్ష్మణులను కుమారులుగా పొందిన మీ వంటి భాగ్యశాలురు ఈ లోకములో ఎవరనూ లేరు. ఓచన జోగున తనయా తుమ్హారే పురుష సింగుతిహు పుర ఉజియారే. జీన్హకే జస ప్రతాపకే ఆగే శశి మలీన రవి శీతల లాగే. తీన్హ కహ కహియా నాద కిమి చిన్హే देखिया रवि की दीपकरलीन है. स्वीय स्वयंवर भोप अनेक समिटे सुबटा ఏకతే ఏక సంభు సరాససు కాహూ నటారా హరే సకల బీర బరియారా. తీని లోక మహా జేబటమాని సభకై సకతి సంబుధనుభాని. సకయే ఉటావు సరాసురు మీరు సోవుహియహరి గయేవు కరిఫేరు. జేహి కౌతుక శివశైలు ఉటావా సోవుతేహి సభా పరాభవు పావా. పురుష సింహములను విశ్వజ్యోతులను అయిన మీ కుమారులను గూర్చి అడగనేలా. వారి కీర్తి శోభల ముందు చంద్రుడు వెలవెలబోవును, వారి ప్రతాపము ముందు సూర్యుడు చల్లబడును. ప్రభు, వారిని ఎట్లు గుర్తించితిరి అని మీరు మమ్మ అడుగుచున్నారు. సూర్యుని చూచుటకు దివిటి అవసరమా? సీతా స్వయంవరమునకు పెక్కుమంది రాజ్యనులు విచ్చేసిరి. వారిలో ఒకరిని మించిన వీరుడు మరి ఒకడు. కాని వారిలో ఎవరును శివధనుస్సును కదిలింపలేకపోయిరి. ముల్లోకములలోని వీరులమని విర్రవీగు వారి అభిమానములను శివధనుస్సు నిర్వీర్యము గావించెను. మేరు పర్వతమును ఎత్తిన బాణాసురుడును శివధనుస్సు ముందు తన ఓటమిని అంగీకరించి దానికి ప్రదక్షిణమునర్చి వెడలిపోయెను. కైలాసమును ఎత్తిన రావణాసురుడు కూడా ఆ సభలో పరాజితుడాయను. తహ రామ రఘువంశమని సునియా మహామహిపాల బంజేవు చాప ప్రయాస బిను జిమిగజ పంకజనాల. మహారాజా వినుడు. ఆ సమయమున రఘుకుల మణియగు శ్రీరాముడు అవలీలగా ఆ ధనుస్సును ఏనుగు తామర తోడను విరిచిన విధముగా విరిచివేశను. సుని సరోష భృగు నాయకు ఆయే బహుత బాతి తిన్హా ఆకి దిఖాయే. దేకి రామబులు నిజధను దిన్హ కరి బహు వినయ గమన బనకిన్హ. రాజన రాము అతుల బల చేసే తేజ నిదాన లఖను పునితేసే. కంపహి భూప బిలోకత జాకే జిమిగజహరి కిశోరకే తాకే. దేవ దేకి తవ బాలక దోబు అవన ఆకి తర అవతకోవు. దూత భచన రచనా ప్రియలాగి ప్రేమ ప్రతాప వీరరసపాగి. సభా సమేత రావు అనురాగే దూతన దేన నిచావరిలాగే. కహి అనీతి తే ముదికానా ధరము విచారి సభహి సుకుమాన. అపూర్వమైన ధనుర్భంగ టంకారమును విని పరశురాముడు క్రోధముతో మిదులకు విచ్చేసి అనేక విధముల నిష్ఠురోక్తులాడెను. కడకు శ్రీరాముని శక్తి సామర్థ్యములను తెలుసుకుని తన విష్ణుధనసును కూడా ఆయనకు ఇచ్చివేసి వినమ్రుడై తపస్సునకు వెళ్లిపోయాను. శ్రీరాముడు అతులిత బలధాముడైనట్లే లక్ష్మణుడు మహా తేజ సంపన్నుడు. అతని యొక్క తీవ్రములైన చూపులకు గురి అయిన రాజులు సింహ కిశోరముచే చూడబడిన ఏనుగుల వలె భయకంపితులయ్యిరి. మీ కుమారులను ఒక్కసారి చూసినంత మాత్రముననే వారు మా కన్నులలో శాశ్వతముగా నిలిచిపోయిరి. ఆ కన్నులలో ఇతరుల స్ఫురణకు చోటు లేదు. వారి సౌందర్య తేజ ప్రతాపముల ముందు ఎవరునూ సాటిరారు. ప్రేమ ప్రతాపము వీరరసముతో నిండిన ఆ దూతల పలుకులను విని సభాసదులెల్లరూ ఆనందించిరి. వారితో పాటు దశరథుడును ఆనందమగ్నుడై వారికి పెక్కు కానుకలను సమర్పించబోయెను. వారు మాత్రం అది యుచితము కాదు, ధర్మ విరుద్ధము అనుచు అందులకు తమ వైముఖ్యమును ప్రకటించిరి. కన్యాపక్షము వారు కానుకలను స్వీకరించుట సముచితము కాదు కదా. వారి సౌశీల్యమును ధర్మ వచనములను అచ్చటి వారెల్లరను పొగిడిరి. తవ ఊటి భూప వశిష్ఠ కహు దీన్హి ప్రతీకా జాయి కదా సునాయి గురుహి సభ సాదర దూత బొలాయి. పిదప రాజు తమ గురువైన వశిష్ఠుల వారి కడికేగి ఆయనకు ఆహ్వాన పత్రమును స్వయముగా సమర్పించెను. పిమ్మట దూతలను సాదరముగా పిలిపించెను. వారు భక్తి శ్రద్ధలతో గురువు గారికి సమస్త విషయములను వివరించిరి. దూతల ద్వారా వినిపించుటలో రెండు ప్రత్యేకతలు
దేవతలున్నవి. తనను గూర్చి గాని తన పుత్రులను గూర్చి గాని తాను స్వయంగా తెలుపుట పద్ధతి కాదు. తన పుత్రులైన రామలక్ష్మణుల ప్రతాపములను గూర్చి మరి ఒకసారి విని ఆనందించుటకు ఆయనకు అవకాశం కలుగును. సుని బోలే గురు అతి సుఖపాయి పుణ్య పురుష కహో మహీ సుఖ చాయి జిమి సరితా సాగర మహో జాయి జద్యపి తాహి కామనా నాహి తిమి సుఖ సంపతి వినహి బులాయే ధర్మశీల పహి జాహి సుబాయే తుమ్హ గురు విప్ర దేనుసుర సేబి తిసి పునీత కౌశల్యాదేవి సుకృతి తింహ సమాన జగమాహే భయేవు నహై కోవు హోనేహు నాహే తుమ్హతే అధిక పుణ్య బడకాకే రజన రామ సరిససతు జాకే బీర వినీత ధర్మవ్రతదారి గుణసాగర బర బాలకచారి తుమ్హా కహు సర్వకాల కళ్యాణ సబహో బరాత బజాయి నిశాన. ఈ శుభ సమాచారములకు సంతుష్టుడై వశిష్ఠుడు ఇట్లనెను. పుణ్య పురుషులను ఎల్లడలను సౌఖ్యమే వెన్నంటి నడుచుచుండును. సముద్రము కోరకుండాను నదులన్నీయు ఆ సముద్రమునే చేరును. అట్లే సుఖ సంపదలు కూడా ధర్మాత్ముల యొద్దకు అయాచితముగానే వచ్చి చేరును. నీవలనే కౌసల్యాదేవియు దేవతలకును గురువులకును బ్రాహ్మణులకును గోవులకును భక్తితో సేవలు చేయును. ఆమె పవిత్ర కార్యాచరణము ప్రశంసావాహము. నీతో సమానుడైన పుణ్యాత్ముడు ఈ జగత్తులో నభూతో నా భవిష్యతి. రాజా, రాముని వంటి పుత్రుని కన్నా నీకంటను పుణ్య పురుషుడు ఎవడుండును? నీ నలుగురు కుమారులును వీరులు, వినయశీలురు, ధర్మవ్రతులు, సద్గుణ సముద్రులు, ఉత్తములు. నీకెల్లప్పుడూ శుభమే జరుగును. కావున దుందుభీనాదములతో వివాహ ప్రయాణములకు శీఘ్రముగా సిద్ధమగుము. చలహు బేగిసుని గురుబచన బలేహి నాదశిరునాయి భూపతి గవనే భవన తబా దూతహన బాసు దేవాయి. శీఘ్రముగా బయలుదేరము అను వశిష్ఠుని ఆదేశమును విని దశరథుడు ప్రభు అట్లనే గానిండు అని పలికి నమస్కరించి దూతలకు విడిదిని ఏర్పరిచి నిజ మందిరమునకు ఏగెను. రాజాసభురిని వాస బొలాయే జనక పత్రిక బాచీసునాయి సుని సందేశు సకల హర్షాన్ని అపర కథా సభ భూపబకాని ప్రేమ ప్రఫుల్లిత రాజహీరాని మనహోసికిని సుని భారదబాని ముదిత ఆశీస దేహీ గురనారి అతి ఆనందమగన మహతారి లేహి పరస్పర అతి ప్రియపాతి హృదయ లగాయి జుడావహి చాతి రామలకన కై కీరతి కరణి బారహే బార భూపవర భరణి ముని ప్రసాదో కహి ద్వారసిదాయే రాణిహన తప మహి దేవ బలాయే దియేదాన ఆనంద సమేత చలే విప్రభర అశిషదేత. దశరథుడు రాణులందరినీ పిలిచి జనకుని ఉత్తరమును చదివి వినిపించెను. వారందరూ ఆ శుభవార్తకు అమిత ఆనందము నందిరి. తాను దూతల ద్వారా విన్న విషయములను అన్నింటినీ రాజు స్వయముగా వారికి తెలిపెను. మేఘ గర్జనులకు నెమళ్ళు వలె రాణులెల్లరూ పరమానంద భరితులయ్యిరి. గురుపత్ని పెద్ద ముత్తైదువులు అందరూ ఆశీర్వచనములను పలికిరి. తల్లులు అత్యంతము ఆనందించిరి. వారు అత్యంత ప్రియమైన ఉత్తరమును ఒకరి తర్వాత మరి ఒకరు తీసుకుని దానిని తమ హృదయములకు హత్తుకొని ప్రశాంతతను పొందిరి. ఇతరులచే ప్రశంసింపబడిన రామ లక్ష్మణుల కీర్తి ప్రతాపములను రాజశ్రేష్ఠుడైన దశరథుడును పదే పదే మెచ్చుకొనెను. ఇదంతయు మునీశ్వరుల కృప అని పలుకుచు తన మందిరములకు వెళ్ళెను. రాణులు బ్రాహ్మణులకు ఆనందముతో అనేక దానములు సంగిరి. వారు ఆశీర్వదించి వెళ్ళిరి. జానకలియే హకారి దీన్హ నిచావరి కోటిపిది చిరుజీవహు సుతచారి చక్రవర్తి దశరథకే. పిమ్మట రాణులు అర్ధులకు అనేక విధములైన కానుకలు ఇచ్చిరి. దశరథ మహారాజు గారి నలుగురు కుమారులను కలకాలము వర్ధిల్లుగాక అని పలుకుచు వారు నానా విధములైన నూతన వస్త్రములను ధరించి ఆనందముతో వెడలిపోయిరి. కహతే చలి పహిరే పట్టణాన హర్షిహనే గహగహే నిశాన సమాచార సభ లోగహన పాయే లాగే గరగర హోన బదాయే భువనచారీ దశ బరావుచాహు జనక సుత రఘువీర బియాహు సునిశుభ కథా లోగ అనురాగే మగ గృహ గలి సవారణ లాగే జద్యపి అవధ సదైవ సుహావని రామపురి మంగళమయ పావని
తదపి ప్రీతికై ప్రీతి సుహాయే మంగళ రచనా రచీబనాయి ధ్వజ పతాక పట చామరచారు చావా పరమ విచిత్ర బజారు కనక కలస తోరణమణిజాల హరద దోబ దది అచ్చతమాల నగారాలు మ్రోగినవి. ఆ శుభవార్త జనులందరిలో వ్యాపింపగానే ఇంటింట పండుగ వాతావరణము విలసిల్లెను. శ్రీరాముల వివాహ వార్త చతుర్థ శుభవనముల యందును ఆనందోత్సాహములను వెల్లివిరియజేసెను. ప్రజలు ప్రేమార్థ హృదయములతో తమ గృహములను పురవీధులను అలంకరింపసాగిరి. శ్రీరాముని పవిత్ర జన్మస్థానమొకటిచే సహజముగానే మనోహరమైన అయోధ్యను ప్రజలు ప్రీతితో ఇంకను అందముగా అలంకరించిరి. పురవీధులు అంగడులు ధ్వజ పతాకములతో తోరణములతో తెరలతో మనోహరములైన చామరములతో అలరారెను. బంగారు కలశములతో విజయద్వారములతో మణుల తోరణములతో పసుపు పెరుగు అక్షతలు గరిక పూలమాలలతో గృహములు అలంకరింపబడిను. మంగళమయ నిజ నిజ భవన లోగహన రచేబనాయి బీదీసీచి చతురసమ చౌకే చారుపురాయి. ఈ విధముగా పౌరులందరూ తమ తమ ఇండ్లను మంగళకరముగా అలంకరించిరి. వీధులన్నింటను ప్రాంగణముల యందును లోగిళ్లలోను చతురసమ అనగా చందనము కేసరి కస్తూరి కర్పూరము సుగంధ ద్రవ్యములతో కలయంపి చల్లుచుండెను. ద్వారములన్నీ అందముగా అలంకరింపబడిను. రంగవల్లులు తీర్చబడిను. జహతః జోద జోద మిలి బామిని సజీనవ సప్త సకల దూతి దామిని బదుబదని మృగ సావకలోచని నిజ స్వరూపరతి మాను విమోచని గావహి మంగళ మంజుల బాని సుని కలరవ కల కంటీల జాని భూప భవన తిమి జాయి బకాన విశ్వమోహన రచయు బితాన మంగళ ద్రవ్య మనోహరణాన రాజత బాజత విపుల నిశాన కథహు బిరిద బందీ వచ్చరహే కథహు వేదదుని భూసురకరహే గావహే సుందరి మంగళ గీత లైలై నాము రాము అరుసీత బహుత ఉచాహు భవను అతి దూర మనహు మగి చలాచహు ఓర విద్యుల్లతల వలె ప్రకాశించు చంద్రముక్కులు హరిణేక్షణలు అందమున రతీదేవిని మించిన యువతీ లలాములు గుంపులు గుడి 16 విధములగు అలంకరణములను చేసుకొని మంజుల మనోహర స్వరములతో మంగళ గీతములను ఆలపించుచుండిరి. వారి మధుర స్వరములు కోయిలలను కూడా తలవంచుకున్నట్లు చేయుచుండెను. రాజభవనములో రామణీయకములను వర్ణించట ఎవరి తరము? అచట విశ్వమునే ముగ్ధ మోహనము గావించు సుందర మండపము ఏర్పరచబడినది. మంగళకరములైన వస్తువులు ప్రదర్శించబడిను. నగారాలు మ్రోగింపబడిను. వందిమాతకులు బిరుదావరణలు పలుకుచుండిరి. బ్రాహ్మణులు వేదములను పఠించుచుండిరి. రూపవతులైన స్త్రీలు సీతారాముల పేర్లతో మంగళ గీతములను గానము చేయుచుండిరి. భవనము చిన్నదై ఉత్సాహము అధికమై నలు దిశల ప్రొంగి ప్రవహించుచుండెను. శోభా దశరథ భవనకయ్యి కోకబి వరణై పార జహ సకలసుర శేషమని రామలీలా అవతార. సమస్త దేవతా శిరోమణి అయిన శ్రీరాముడు అవతరించిన ఆ దశరథ మహారాజు భవన వైభవమును ఏ కవి వర్ణింపగలడు? ఓం స్వస్తి.